స్వామి బండారు దేవుని బండారు దేవుని వారి బండారు నా కొడుకు శ్రీశైలం మల్లికాంతుడు మల్లికాంతుని బండారు ఉన్నట్టు ఉన్నది. నా కొడుకు మల్లయ్యకు ఎన్ని కష్టం వచ్చినో ఎన్ని ఆపద వచ్చినో పాలివాడు పగవాడు మిత్రులు దేవత రాజుగారి నా కొడుకు మల్లయ్యను ఎవరు ఏమన్నారో నా వేడికి బండారు ఆలవారు పంపించరాని అమ్మవారు గంగమ్మ కాకమ్మ తల్లో పెడితే అంతే అదే ఇస్తుంది కానీ బ్లాక్ వస్తుంది అలా చెప్తాను అత్తలే బ్లాక్ వస్తుంది అగ్నిముట్ట తరముంది భగవంతుని ముట్ట ఎవరి తరముగా కోరనాడు వినమునాడు పర్వతాల మీద గంగని కావలి పెట్టిండు. ఆ గంగదేవిని పర్వతాల మీద కావలి పెట్టి 900 కోట్ల 911 అల్పల విష్ణుదేవుడు దాపల బ్రహ్మదేవుడు నొట్టనాడు లోకాల జంగమయ్య దగ్గరికి పోయి ఆ ఏనాడు కాశీపురంలో కంచువేరు పట్టం వచ్చిండు. కంచువేరు పట్టంలో అంగరాని బలి ఆడించి ఓడరాని బలి ఓడించి ఆడించి ఓడించి వాళ్ళ చేతులు పెట్టి దేవుడు ఎన్నం బాగా బలి వేసుకున్నాడు బాగా అయ్యా పర్వతాల బాటాలే భగవంతుడా ఉన్నాడా
మీద ఓడుకొని తెచ్చాడు. ఓడుకొని తెచ్చినాక ఆనాడు భగవంతుడు ఆరాధన మరి బలింటి పిల్ల బాలగంగ మేడలో మన ఎండిగా ఏదో భారీగా దూరం మీద ఓడుకొని అన్నగాళ్ళు 7 బలిగలను 7 కరెక్టులు చేసి 12 బిగల పరుపు బండ మీద 7 మండవ ఏనాడు ఒక మడివతో 7 మడివ గుంటలు చేసి మడివ గుంటలో 7 కర్రె కుక్కలు చేసి అన్నగాళ్ళను 7 కర్రె కుక్కల మీద గట్టిగట్ట కట్టించి మేడలమ్మ నోడుకొని పర్వతాల మీదకి వచ్చింది. కానాడు పర్వతాల మీదకి వచ్చినాక భగవంతుడు రారాజు మల్లయ్య ఆలోచన పరుడైతున్నాడు. అయ్యో రామ భగవంత, అత్త తెచ్చిన పిల్లగాదు అని ఉన్నవారు, మావ తెచ్చిన పిల్లగాదు మాటంటే వడవోరు, పురము తెచ్చిన పిల్లగాదు నాతో కూర్చుంటారు అని మరి ఎంత ఎంతగాని అమ్మా ఆడదాని గుణగణాలు నాకెట్లా నిలవాలే, ఆడదాని బుద్ధిగాను నాకెట్లా నిలవన్నా అని మరి నిజంగా దీనికి నా మీద ప్రేమ ఉందో లేదో, దీనికి ప్రేమ ఎంత ఉందో లేదో, మరి నా మీద ప్రేమ ఉంటే మరి దీని గుణగణాలు దీని మనసులో ఊరుకుంటానా అని పచ్చమాది దేవుడే అప్పుడు భగవంతుడు రారాజు మల్లయ్య పుట్టాలు ఎడమకాలకు మండి రాజపుడు నెత్తిన రాజపుడు ఎగడిగా మళ్ళీ ఎగడిగా వాడుతున్నాయి. అన్ని దిగుణాలు పోయి ఆత్మదిగుణం బదులు ఎదుగుతున్నాడు దేవుడు. అన్ని దిగుణాలు పోయి ఆత్మదిగుణం ఒకటి బొద్దులా ఎదుర్కొని ఈనాడు తెలుసుకుంటా మేడలమ్మ కులగలవు నాకెట్లా తెలువన్నా అని అప్పుడు అన్నా గాలిదేవ గంభీరదేవి ఎక్కడ పోతు అన్నా అని ఆ గాలిదేవుని పిలిచిండట. అడిగాలి తుడిగాలి ఆటమైన గాలి వచ్చి మాల మీదకి వేయింది. ఆ మాల మీదకి రడమురుకు పెడమురుకు వాసన కల్లా అప్పుడు బలింటి మేడలమ్మ ఏమనుకుంటున్నది, అయ్యో రామ భగవంత మరి నేను వచ్చి బంగారు తులవారు పోగుతున్నా, ఘోరంగా గొల్లోడు ఎండుగా ఏదం భారీగా దూరం మీద ఓడుకొని తెచ్చి నన్ను పర్వతాల మీద గిరిలేసి ఉంచిండు. మరి ఎక్కడ లేని రడమురు వాసన వస్తుంది, ఏంది కావచ్చు అని మాల మీదకి కింద చూసిన కల్లా భగవంతుడు దగ్గుకుంటా మాల కింద వండుకున్నాడట. గప్పుడు మేడలమ్మ మాల దిగింది. గొల్ల ఏనాడు ఒక గుని మల్లె పోయిన దగ్గరికి వచ్చి అయ్యో రామ భగవంత అని ఏనాడు చూసిన కల్లా భగవంతుడు రారాను వల్ల ఎరా నాయనా మేడలమ్మ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు రా దేవుడు, మేడలమ్మ ఎక్కువారి పిల్లవు నువ్వులము కొన్ని గొల్లని నేనున్నా, నీ అన్నగల్ల ఓడిచ్చి ఆడిచ్చి నేను గుర్రం మీద తీసుకొని నేను వచ్చిన కాలకర్మానికి మరి నీ కాలే జరిగిందో నీ ఏదో జరిగిందో నువ్వు అచ్చిరాక మునుపు 7 గడియలు వెళ్ళక ముందు నాకు నడుమంతరం 4 రోగాలు కట్టించినాయి. కుడి కాలకు కుట్టాలి ఉంటుంది, ఎడమ కాలకు మండి ఉంటుంది, రాజపుడు నెత్రమానపుడు ఎగదిగ మళ్ళీ ఎగదిగ వాడుతున్నాయి. ఆత్మదిగం పొంది ఉన్నది ఏదన్నా రాజ్యం పోయి ఏదన్నా దేశం పోయి గురిగడ పుస్తకాలు తెచ్చి నాకుంటేనే పోతే నా జీవి ఆరవరా వెళ్ళిపోవు అన్నగల్ల దేశం నువ్వు వెళ్ళిపోవు. 7 బాండవాలు తెచ్చి నీ పైన ఎత్తేసి మా కొడుకండి ఒక్క బాండవ కాకుండా 7 బాండవాలు తెచ్చి నా మీద ఎత్తేసి నీ అమ్మగారి పట్ల లేకపోతావా? అయితే నీ అన్నగాళ్ళు మీరు ఎక్కువళ్ళు, నేను తక్కువని, నేను గొల్లోని, నిన్ను ఓర్వలేక ఎండుగా వేదం మీద ఓడుకొని తెచ్చిన కాలకర్మానికి నీ కాలే నాకు జరిగిందో నీ ఏలే నాకు జరిగిందో అందుకని నాకు రోగం వచ్చింది అంటున్నా. తెత్తవా ఎల్లు తెత్తవా తేపోయేగా పోతావా? కప్పుడు మేడలమ్మంటున్నది ఏమిరా గొల్లవాడా
ఒక్క బాండవ కాకపోతే 7 బాండవాలు నీళ్లు తెచ్చి నీ మీద ఎత్తేది అన్నగల్లా దేశం వెళ్ళిపోతానని పోగానే ఆ నీళ్లు తెమ్మని భగవంతుడు అనటల కల్లా కలికి సౌనాల బాయి బయటికి బంగారి బాండవ ఎండు చుట్ట వట్ట పట్టుకొని కలికి సౌనాల బాయి బయటికి మెడలమ్మ పోని కానీ భగవంతుడు రారాజు వల్ల ఎరుగుపురుడు మారిండు రుద్రవేగుడైండు మాపులు పటమారి మైదాన లింగమై గంగరామయ్యకి అవతారం ఎత్తుకొని వాళ్ళ ఆడిదాన చేతు దానం పెట్టిన శంకిరి కులం మందారం లేని మొంటి కులం రా ఆజ్ఞలేంది నువ్వు నీళ్ళెట్టు తెస్తావో నేను చూస్తానా అని భగవంతుడు రారాజు మల్లయ్య చిలుక రూపం మీద సావిరా అనువిరమాయ బాయి బయటకు వచ్చి తన కరణ కటాక్షణ చేత కోరడు బండారు వంటి బాయిల కొట్టినాడు. బాయిల కొట్టిన కల్లా ఉత్కాలు కిందికైనా ఉసుకైనా మీదికైనా చంపలు కాలేందుకాయలు కలకాల కొట్టుకుంటుంది. ఆ కొన్నమాకు వృక్షం మీద దేవుడు ఉన్నాడు. ఆ బాయికాడికి మేడలమ్మ బంగారి బండువ ఎండు చుట్టవట్ట పట్టుకొని ఆ మేడలమ్మ బాయికాడికి ఏరవచ్చింది. ఏరొచ్చి బాయి ఎట్లయినా నీళ్లుంటే ముంచుకొని పోతాని దవద ఉరికొచ్చి బాయిగడ్డలు ఎక్కిందట. ఆ బాయిగడ్డలు ఎక్కడల కల్లా ఆ బాయిగడ్డలు ఎక్కి బాయిలకు చూసిన కల్లా ఉత్కాల కిందికని ఉసుకనేమో మీదికి అయింది. ఉత్కాల కిందికైనా ఉసుకనేమో మీదికి అయింది. కప్పల కారెండికాయలు కలకల కొట్టుకుంటున్నాయి. పురుగులు పుష్పాలు ఇరయిల కొట్టుకుంటున్నాయి. గానాడు మేడలమ్మ బాయి గడ్డ మీద గొల్లోనితోని తగని పంచం కట్టుకోని నీళ్ళ కంట నేనత్త నీళ్ళు కిందికాయ ఉసుకెంత మీదికాయరా. ఆ గొల్లోని మీద మన్నువాడు అయ్యేటి లగ్గాడు ఎత్తగొట్టి పుట్టిండు. తినేటి కంచాలు కూలగొట్టి పుట్టిండు. నిండున్న చెరువులు గండు పెట్టి పుట్టిండు. గొల్లోని పాట ఉత్కాలు బాయి సత్యం దక్కన గాని నందులో నలజరి ఉన్న చెరువు పేటుకో ఇల్లు ఎత్తనని మేడలమ్మ అనుకుంటుంది. మేడలమ్మకి ఏర్పాటు గురుడు అంటే గుర్తులేదు, నరుడు అంటే నమ్ముతుంది, గొల్లోడు అంటే నమ్ముతుంది, దేవుడు అంటే మేడలమ్మకు తెలియపాయి. అప్పుడు నా అగ్గలేదు నువ్వు నందనల జరుగుపోయి నీళ్ళెట్లు చెప్తావు చూస్తా నిన్ను అరియరియ కట్టపెట్టి అడవిలో నిన్ను అంగడంగడి చేయకపోతే నా పేరు రారాజు మల్లయ్య కదా. ఆ బంగారు బండ పట్టుకొని చెరువు బండలు పట్టుకొని మేడలమ్మ పోతుంది. బామ కంటే ముందు భగవంతుడు రారాజు మల్లయ్య అయ్యో మామరాజు చెరువు బాటలు పట్టుకొని చెరువు బయటకి వచ్చిండడు. చెరువును చూస్తే కదా అరుగురికి చెరువు ఆడుతుంది. చెరువు బయటకి వచ్చిండు. మరి ఇక్కడ నీళ్ళు మాయం చేయని ఎట్లా చేయాలి నా అక్క మైసూరు చెరువు మీద కావలుంది. చెరువులో ఉత్కాలు మాయం చేస్తానని ఒక్క పొద్దుతో రేషన్ కడితే మిగుతాను వస్తుంది. కడుపు నిండా తిరిగి నేను అడుగుతుంది మధ్య పొద్దుగా వేసినాక అప్పుడు మధ్యలో అక్క నేను నీకు గుర్తులేదా? నేను నీకు తెలియదా? ఎవరా నువ్వు అనబడుతుంది నీకు నువ్వు నాకు తెలియదే అనబడుతుంది అంటే ఏంటి అర్థ మొదలు మిగుతాను అర్థం మనకు తెలియదే అనబడుతుంది. అక్క నేనే 90 మంది డౌన్లోడ్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తారు కావచ్చు. అది
చూసి కాబట్టి ఏర్పాటు చేస్తారు కావచ్చు. ఈ బైరవం దేవాలయానికి మోత్కు పరిచయం పొన్నం చంద్రాయలు ఓ ఆట, పొన్నం చిన్న పరిచయం పొన్నం రాయేశం ఇట్లా ఓ ఆట. ఆ ఆట మీద సిట్టుకున్నాయన కురిసి ఉంది. ఆ కురిసి అంటే నాకు బాగా ఇష్టం. ఆ కురిసి మీద పోయే వరకు మా మోత్కు పరిచయం నాకు కురిసి ముందు పోకముందు నమస్తే అంటాడు. కురిసి మీదకి వెనక సప్పుడు కట్ట కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు ఆపోతే కురిసి కట్టినట్టే కళ్ళు మనకే చెప్తారు. అలాగే కురిసికి మధ్యలో ఉన్నప్పుడు ఇగో భైరవ దేవాసులకు అంతే. వీళ్ళు అడదాడిదాకా బామర్తి నమస్తే అంటాడు. అడదాటి మళ్ళీ పిలిచిన మాట్లాడు. ఎందుకు పిలుచుకునే ఎందుకంటే కల్లంపు అంటాడు అన్నట్టు. అక్క గంత గొప్ప గౌన్లో నన్ను ఏర్పాటు చేస్తారు. నువ్వు ఎవర్రా మింగుతాను రావద్దు. నిన్ను ఏర్పాటు చేశాను నువ్వు రేవంత్ రెడ్డి వా లేకపోతే కేసీఆర్ వా? కాదేమా నేను ముఖ్యమంత్రి నా ఎమ్మెల్యే నా ఓడిపోయిన ముఖ్యమంత్రి గెలిచిన ముఖ్యమంత్రి. కనీసం వార్డు మెంబర్ అనగా సభ్యులు మంచిగా అనగారు. వార్డు మెంబర్ అంటే ఎవరో సభ్యుడు ఊరంతా ఏర్పాటు. ఏ గల్లికి వచ్చిన ఫస్ట్ వచ్చే సభ్యుడేనే. వార్డు మెంబర్ అంటే మన ఒక్క వాడికే నెంబర్. అక్క నేను ఎవరంటే రాయి రాయి ఎక్కడే రాయగల్లా తమ్ముడా నీకే కట్టబడుతుంది. నాకట్టవేమని చెప్పాలి అక్క. పట్నం వేసుకునే చంద్రయ్య పొద్దుగల వేండు 10కి 2 లోట్లు దించచ్చిండు. పొద్దుకి వేండు కళ్ళు అన్నే తీసుకుపోయి తాగుబాటు. నేను పొద్దు బాబు తాగేటోని పడైన నాకు అలవాటు అక్క. కన్ను పాసం మునిగింది. సగం పానం తాళాలు ఉంది, సగం పానం చంద్రయ్య ఇంటికాడ ఉంది. చంద్రయ్య మోసుకు పరిచయప్పటికి మా అల్లుడికి పోయి కళ్ళు అంత అంటుండు. మోసుకు పరిచయం అంటుండు. ఇలా వాళ్ళేది కదా అని మరి కళ్ళే ఇలా కళ్ళే వాళ్ళేది ఏం పోయి ఉంటామని ఆయన అంటుండు. నువ్వు కట్టమంటే నేను ఏం కట్టమని చెప్పాలక్క. ఎందుకోరకంటే అక్క ఎక్కుతే గుర్రాలు దొరుకుతాయి, ఎరితే రాజ్యాలు దొరుకుతాయి. ఎక్కుతే గుర్రాలు దొరుకుతాయి, ఎరితే రాజ్యాలు దొరుకుతాయి. అంగడి లోపల అన్ని సరుకులు దొరుకుతాయి. కానీ కన్నా తల్లి ఒక్కటి దొరికింది, తోడొక్కటి దొరకలే. అందుకని అలనాడు దినమునాడు మన తల్లి చిన్నమ్మ గంగదేవిని పర్వతాల మీద కావలి పెట్టి కంచువేరి పట్నం పోయినమ్మ. అక్కడ కంచువేరి వరదరాజు భార్య భూపల్ల సిద్ధమ్మ తనగన్న కొడుకులు 7 బలియళ్ళు. 7 బలియళ్ళను ఎండిగా ఏదో భార్యగా దుర్గం మీద ఓడుకొని పర్వతాల మీదకి మేడలమ్మని తెచ్చిన. మరి ఇది అత్త తెచ్చిన పిల్లగాడు అడిగుండబోదు, మామ తెచ్చిన పిల్లగాడు మాటంట వడబోదు, కులము తెచ్చిన పిల్లగాడు కూడుండబోదు. మరి ఆడిదాని గుణగణం నాకెట్లా తెలవాలి. గర్వం తెలిసిన మనిషి అన్న కావాలి, మాగిన కుండన్న కావాలంటారు. మరి దాని గుణగణం నాకు ఎట్లా తెలియన్నా అని కుడికాలు కుట్టాలి, ఎడమకాలు మళ్ళీ ఇప్పుడు రాధపుండు ఎక్కిన మాతపుండు అన్ని చిగునాలు పోయి ఆత్మహత్యలో ఒకటి బొందర వేసుకొని దాని గుణం దాని కొద్దిగా నీళ్ళు తెమ్మని అక్క. నా పానం పోతుంది, కొద్దిగా నీళ్ళు తెచ్చి నా గుండెలు పోయి అంటే అలా రాని మాటలు అన్నది అక్క. దెప్పు దెప్పమంటే పందిరి గుండెలు కూడా తెప్పింది. నాకు అన్నదమ్ములు లేరాట, దానికి బావ మరుదులు లేరాట. నాకు అక్కయ్యళ్ళు లేరాట, దానికి అదే మరదళ్ళు లేరాట. ఎక్కడెవ్వరు లేరాట, దిక్కుమల్లె పుట్టుకున్నాదాటనే అక్క. అది ఎక్కువ వారి పిల్లనాట, నేను తక్కువ నీ గొల్లున్నాట. పరాయిసిని మంచి పిల్ల రీతి చూడక ఓర్వలేక దాన్ని తెచ్చుకున్న కాల కర్మానికి నాకు ఈ రోగాలు వచ్చినాయట.
ఇయ్యడు కాకపోతే 7 బండవాళ్ళు నీళ్లు తెచ్చి నా మీద ఎత్తేసి అన్నగల్ల దేశంపై అన్నగల్ల మిసం అమ్ములో నిలబెడుతుంది నా మిసం అరిగట్టేంటో లంగదొక్కుతానండి అనరాని మాట్లాడినది అక్క అది సోనాల బాయికి అయింది అక్కడ లీలమాయం చేసిన ఇప్పుడు నీ వేడికి అక్క ఉందే బాయిలో నీళ్ళు మాయం చేసేప్పుడు ఈ బయటకు వస్తుంది ఒక 2-3 గంటలు నీళ్ళు మాయం చేయి ఈ కాళ్ళు ఒక చక్కగా ఎట్ట గాని నేను తోడ వచ్చిన తమ్ముడిని నీళ్ళు మాయం చేయి ఆడడానికి ఏం రోగానికి ఎందుకని ఇస్తావు చెప్పు ఇచ్చుడే తప్పకుండా ఇచ్చుడే తమ్ముడు ఎక్కువ నీకు మరదలు ఎక్కువ తమ్ముడే ఎక్కువ అని ముసలోళ్ళు అయినప్పుడు మరదలు ఇంటికోది అరే నీకు నచ్చినాడు కాడికే పోతావా శంఖకాడికే పోతావా ఇక్కడ ఏంటంటే మరదలు ఉంటుంది కాబట్టి అందులోనే అంత నీళ్ళు ఇస్తుంది కాబట్టి అందులో మరదలు నీళ్ళు ఇస్తా ఉంటుంది నీ ముసలి పాడుగాను నువ్వెప్పుడు ముసలి దాని అవుతావా నేనే నాడి కట్టి నువ్వు కట్టే పాడైంది ఇప్పుడే ముసలి దాని అవుతావా అక్క అదే ఇంకా చదువుతుంది 11 చదువుతుంది ఇప్పుడు ఎప్పుడు ముసలి అవుతుంది అక్క నీ కాలు మోక్తా నీకు కందువాడి వాళ్ళ బియ్యం చక్కని కుడుకలు సన్నపు చీరలు కందువాడి వాళ్ళ బియ్యం పోతా ఆడంటే పోట్లు తెస్తా మేడంటే నైతం పెడతా ఎంత ఎండగా అక్క మన వెంట ఒక తల్లి పుట్టినాం ఎంత ఎండగా అవ్వ అంగట్ల అన్ని సరుకులు దొరుకుతాయి గాని తోడ పుట్టిన తోడు దొరకది కన్నా తల్లి ఒక్కడు దొరకది ఇప్పుడు నేను మరదలతో వెలిపెట్టుకొని వచ్చిన మరదలతో వెలిపెట్టుకొని వచ్చి నువ్వు తప్పకుండా నీళ్ళు ఇస్తానా ఆంటీ మరి దానికి ఓడిపోతాను ఆయన నేను చచ్చిపోతే దొరుకుతాను ఆయనకు దొరకవు మరిపోరాను మరిపో అప్పుడే ఏ అంటుందో అప్పుడే మరిపోరా అక్క అదే నీ దండం పెడతానే తప్పకుండా ఇస్తావా తప్పకుండా ఇస్తావా నీకు మరదలే ఎక్కువనా అవునే తప్పకుండా ఇస్తావా అందుకని అక్క సంగీతానికి సిద్ధకాయ రాలని మంచి మాట కొద్ది అక్క తోడ ఉంటే తోడు వారి నీళ్ళు అద్దే అంటే తప్పకుండా ఇస్తా అంటున్నావు ఇప్పటికే జరుగుతున్నావు వెళ్ళిపోరు అంటున్నావు అక్క నీటికి తినేందుకు రాలేదు తాగేందుకు రాలేదు నీళ్ళు ఏక వంటి ఇస్తా అంటున్నావు చలో వార్తకి తమ్ముడారా తమ్ముడా 6 రూపాయలు 12 దగ్గర చెరువు మీద ఉండరా ఏ ఊరు గారికి 3 గడియలు ఉండకే అక్క అంటే 6 12 దాకా చెరువు మీద ఉండరా ఏం బీమారి మోపైంది నీకు ఏం బీమారి లేదు తమ్మి నేను చెప్పినట్టు 3 పొన్న వల్ల ఊళ్ళో వచ్చింది బొట్టు పెట్టు నేను అంతలా కాంగ్రం కట్టలేదు బొట్టు పెట్టారు అక్క నేను చెప్పినట్టు ముక్కాన 3 గడియలు నీళ్ళు మాయం చెయ్యి అక్క మైసూరికి చెప్పగానే మైసూరు సరగా మంచిది తమ్ముడా అని 7 తూముల కింద 7 అడుగుల కింద మైసమ్మ ఉన్నది భగవంతుడు రారాజు మల్లయ్య కొన్నవాటి వృక్షం మీద కోరడు బండారు బట్టి చెరువు లోపల కొట్టిండే చెరువు లోపల కొట్టగానే చెరువు
పర్వతాలు మాయమైన ఉసుకిరేమో మీదికి అయింది ఎప్పుడు కప్పలు కాలేదు కానీ కరకర కొట్టుకుంటున్నాయి పురుగులు పుష్పాలు ఇరగల కొట్టుకుంటున్నాయి ఇక్కడ భగవంతుడు కొన్న నాకు వృక్షం మీద ఉన్నాడు మధ్యాహ్న కింద మానేళ్ళ ఏనాడు 7 తూర్ల కింద మైసూరు ఉన్నది అప్పుడు బలి ఇంటి పిల్ల బాలగంగ మేడలమ్మ బంగారి బాండవ ఎండి చుట్టబట్ట పట్టుకొని ఎట్లా బయలు వస్తున్నది బారా మేడలమ్మ బయలు ఎప్పుడైతే ఏనాడు ఒక చెరువు వేడికి వచ్చింది చెరల దృష్టాల కల చెరువు గట్టలు ఎక్కింది చెరల దృష్టాల కల ఉత్కాల కిందికైనా ఉసుకినేమో మీదికైంది కానాడు మేడలమ్మ అనుకుంటుంది అయ్యో సిలికలు పాయిరాలు శివలక్ష వేలారా అంశాలు పాయిరాలు అవి కొన్ని వేలారా ఘోరంగల్లా కొల్లోని పారడ ఉత్కాల గంట కలిగి సౌనాల బాయి సత్తం తప్పినాయమ్మ ఆ బాయిల నీళ్ళు దొరకపోతే ఇక్కడికి నాడు చెరువు బయటకంటే చెరువులో ఉత్కాలు దొరకపాయి ఇక నేను ఏమి చెయ్యాలి ఇక నేను ఎక్కడ పోవన్నాను ఎక్కడ పోతువే తల్లి ఓ తల్లి సిద్ధమ్మ ఓ తండ్రి వరదరాజ ఎక్కడ పోతువి నీ కనిపెంచి కాకుల గద్దల పాలు చేసినట్టు ఎండిగా పోయి ఏదో భారీగా దూరం మీద నన్ను కోళ్ళ మేకల గొర్రె మేకలు అమ్ముకున్నట్టు నన్ను అమ్ముకుంటున్నా అన్నదారా అప్పుడు మేడలమ్మ 3 గడియలు కట్ట మీద కలకల కన్నీరు పెట్టి గప్పుడు అంటుందట అక్కడ బాయిల నీళ్ళు దొరకలేవు ఇక్కడ చెరువులు దొరకలేవు ఈ బాయి సత్యం తప్పిన చెరువు సత్యం తప్పిన గాని గంగ వేటుపోయి 7 ఏళ్ళు కాలం పోతే చిన్న గంగ వేటుపోయి 8 నీళ్ళు ఎల్లవారితే 7 బండవల నీళ్ళు తెచ్చి గొల్లోని ఎత్తెత్తున్నానే అయ్యా ఆడికెళ్ళి బాలానే ఎడబోతా ఉన్నాడా ఆడికెళ్ళి బాలానే ఎడబోతా ఉన్నాడా గంగదేవి నేను పర్వతాల మీద ఉన్న నీ కొడుకు మల్లికార్జున స్వామిని ఏర్పడతలేనే అమ్మా నీ కొడుకునే నీ కొడుకునే వచ్చినామంటున్నావా పర్వతాలు విడిచిపెట్టి రానుదాగడి కొడక పర్వతాలు విడిచిపెట్టి నా వేడికి ఎందుకు వచ్చినామంటున్నావా తల్లి గంగమ్మ గంగమ్మ ఏమంట చెప్పాలి భగవంతుడు రారాజు మల్లయ్యకు కడుపుల పుట్టడు దుఃఖం ఉన్నది ఏనాడు ఒక ఓ తల్లి గంగమ్మ ఏ నోట వాళ్ళ కన్నే నాటి కాలం లోపల తల్లి నిన్ను పర్వతాల మీద కావలు పెట్టి శివనందల కోట నవనందల పరమడి కొయ్యాల బల విష్ణు దేవుడు దాపల బ్రహ్మదేవుడు నట్ట నడువ లోకాల గంగమయ్యనే వాళ్ళు చెరువులు తీసుకొని కంచువేరి పట్టం మీద బలి ఇంటి పిల్ల బాలగంగ మేడలమ్మను ఓడుకొని పర్వతాల మీదకి తెచ్చిన అత్త తెచ్చిన పిల్లగారు అని ఉండబోదు మామ తెచ్చిన పిల్లగారు మానట్టబడబోదు కుడుకు తెచ్చిన పిల్లగారు కూడుండబోదు ఆడిదాని గుణగణము నాకెట్ల తెలియదు దాని కుడికాలు కుట్టాలు ఎడమకాలకు మండి వేసుకున్నది ఉడిగడాన్ని ఉత్తాలు తెచ్చి నా గుండెలో వెయ్యమంటే అనరాని మాటలను తెప్పు అంటే పందిరి గుండెలు కూడా తెప్పింది అమ్మ బాయి కాడికి పోతే బాయిలో ఉత్కాలు మాయం చేసిన చెర్ల పోతే చెర్ల ఉత్కాలు మాయం చేసిన ఇప్పుడు నీ వేడికి ఓడిపోయినట్టు కాదే కింద పడుతుంది కోడలు ఎక్కువ కొడుకు ఎక్కువ నీకు ఏమైందమ్మా ఎటు మరిపోతా కానీ ఒక 3 గడియలు వీధి మాయ చేయి మరిపో నీకు కొడుకు ఎక్కువ కోడలు ఎక్కువ చెప్ప
బయట కూడా చెప్పు అవునే మామ కొడుకే కొనకూడదు ఎక్కువ అవునే మామ చెప్తున్నా సైవానికి నువ్వేమో అంత పని చేస్తావా ఇంట్లో పని చేస్తావా నువ్వు మగబాయి కానీ నేను ఇవాళ అత్త అన్నప్పుడు ఇంటికాడ అత్త అన్నప్పుడు కొత్త కోడలను ఎట్లా చూసుకోవాలి లగ్గమా ఇంకో ఇంట్లో ఉట్టి మన కొడుకు లగ్గం చేసుకొని మన ఇంటి కోడలు వచ్చిందంటే అత్తనే గుణవంతురాలు అయితే ఎట్లా చూసుకోవాలి నా బిడ్డ ఒకటి కాదు నా కోడలు ఒకటి కాదు కన్న బిడ్డ లెక్క కోడలు చూసుకుంటే అత్తలు అత్త 5 మీద కన్న బిడ్డ లెక్క కోడలు చూసుకుంటే ముసలితనం వచ్చి చర్మం ముడతలు వాడి చేతకు పుట్టి కూర్చుంటే దేవరాజు లేదు కోడలికి ఏమంటే ఆలోచన నా అత్తగారిని ఇచ్చిపెట్టి నా అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు మీద మతి మరిపించింది నా అత్త ఎందుకంటే నన్ను కన్న తల్లి కంటే ఎక్కువ నన్ను మా అత్త చూసుకుంది అని కింద పడ్డనాడు కోడలు చూస్తే మంచిగా అత్త కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ కొద్ది ఆడుకుంటుంది ఒకవేళ ఒక్కొక్కటుంటే సిద్ధకర్త ఉంటుంది కొత్త కోడలు రాగానే అన్న అత్త టెంపర్ చూపిస్తానా అని కోడలింటికి రాగానే కనకాయ మామ అత్త టెంపర్ చూపిస్తాను అత్త ఇసు మీద ఉన్నప్పుడు కోడలు నువ్వు ఏమాత్రం టెంపర్ చూసినప్పుడు ఏమన్నది నువ్వు ఇంకా 4 రోజులైనాక నువ్వు మూలకు పడతావు నీ సంగతి చెప్తున్నాని అప్పుడు అత్త మూలకు పడ్డనాడికి ఈ గత వస్తుందని మా అవ్వ ఫస్ట్ ఊహించుకుంటుంది కొడుక నువ్వు మొగబాయి గాని కొడుక చేరుకాడికి పోతావు మొడకాడికి పోతావు గుర్రకాడికి పోతావు ఏటన్నా పోతావు కొడుక నేను కింద పడ్డనాడు అండి పెట్టేది నా కోడలు కొడుకు నువ్వు ఓడిపోతే మనయ్య కానీ నా కోడలు మాత్రం ప్రేమ కొద్ది నీళ్ళు తప్పమంటున్నావు నీ అవ్వ మరిపోతే నీ ముంగడిదేమన్నా పుంజుకొని తింటున్నానే నీళ్ళు మాయం చేయాలంటే ఒకటే మంకు పట్టు పట్టు పోరా 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 ఇచ్చిదానా ₹1,00,000 నీ కొడుకుని దొరుకుతున్నాయి 7 దక్కలేండి 7 దక్కల బంగారం ఉన్నదో నేను సెంచరీ ఇట్లా నా పానం బాగినట్టు నువ్వు బంగారం ఏం చేసుకుంటావు ఎండేం చేసుకుంటావు నీ డబ్బు ఏం చేసుకుంటావు అవ్వా నీ అటువంటి పిసినారిది సిద్దిపేట జిల్లాలో నిజంగా జరిగిందవ్వా మొగడు దేశం పోయినట్టు 2 నిమిషాలు మొగడు దేశం పోయాడు కాపోళ్ళు మొగడు దేశం పోయినాక ముగ్గురు కొడుకులు పుట్టిరు పెద్ద కొడుకు 8 ఏళ్ళు నడుపు కొడుకు 5 ఏళ్ళు చిన్న కొడుకు 3 ఏళ్ళు ముగ్గురు కొడుకులు పుట్టినాక ఏం చేసింది పెద్ద కొడుకును చిన్న నడుపు కొడుకుని దేశం తోలింది మొగడేమో దుబాయ్ లో ఉన్నాడు 5-6 ఎకరాల మిరప తోట పెట్టింది మిరప పండ్లు వాడినాక 5 కిలోలు ఎవరు దొరుకుతలేదు అప్పుడు ఆలోచన ఏమొచ్చింది 2 పొరాలను బడికి తోలుతున్న చిన్న ఎత్తుకొని పోతాను 2 పొరాలను బడికి తోలింది ఇట్లే తనాపి కూడా ఉంది గూట్లో 2 గుడ్లు పెట్టింది రోజు పాటిలలో గుడ్లు తినాలి వాడు పోరగాళ్ళకు కొడుక మీరు 2 బడిపోయి వచ్చినాక పెద్ద కొడుకు చెప్పింది 800లోనికి బడిపోయి వచ్చినాక అన్న తమ్ముని కోటి నువ్వు గుడ్డు తిని కొడుక గుడ్డు తిని మన ఇంటి ముంగటోళ్ళు ఇంటికాడ ఆడుకోరు అని 2 కొడుకులకు చెప్పింది చిన్న పోరని ఎత్తుకొని పోయింది ఆడ బావి ఉంది బావి మీ కాడ చల్లగా ఆఫ్ చెట్టు ఉంది ఆఫ్ చెట్టు కింద పోరండి వండేసింది మీరు పనులు ఏరుతుంది మీరు పనులు ఏరగానే బడి అయిపోయినాక 2 కొడుకుని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చినాక ఈ కోడిగుట్ల వాసనకు నాగుంబాం పోయి ఆ దిగుట్ల వన్నది నాగుంబాయి పోయి దిగుట్ల వన్నాక పెద్ద పొరడు పోయి మా అవ్వ మరి రోజు ఇదే తన గుట్లకి గుడ్డు తీసి నాకు ఇచ్చింది ఇవాళ చూడ గుడ్డు తింటానే ఆయన తమ్ముడు వెనకత్తుడు ముంగట అన్నగాడు పోయి దిగుట్ల చేతి పెట్టగానే నాగుంబాం కాటేసింది కూరని గుట్టగానే పావంటే ఏర్పాటు నాకేమో మంట పడుతుందని ఏమో గుట్టాను పాచి కోరడు మంచంలో పడ్డాడు కోరడు మంచాలు పడినాక తమ్ముడు ఏం చేసిండు మా అన్న గుడ్డు మా అన్న తిన్నట్టున్నాడు నీ ఎవరు నా గుడ్డు నా గుడ్డు నేను తెచ్చుకుంటాను పోయి ఈడి చేతి పెట్టింది ఈయనకో కాటేసింది 2 అన్నంలో ఒకటి వాడిని నుడుతులుగా 2 అన్నంలో పానం మీద అక్కడ అవ్వనేమో మిరపకాయలు ఏరుతుంది ఇక్కడ పోరగాలు నిన్న ఉన్న కాళ్ళ చేతుల మీద నీరు పోరగాలు ఇలా బయట కత్తలే పైరు పని బడికి పోయి వచ్చిరా రాలేరా తలుపులేమో తెర పెట్టున్నాయి అని పక్కింటి వాళ్ళు వచ్చి చూసిన కల్లా 2 పోరగాలు నుడుతులుగా సచ్చారు సచ్చినాక అప్పుడు పక్కింటి వాళ్ళు ఎత్తంత గుద్దుకుంటా పోరగాళ్ళకి ఏమైంది మరి నోట్లకి నుసులుగా సచ్చిరా అని అవ్వ దగ్గర వదిలినాడు 2-3 పనులు వేసుకొని పోయి కాపులో వచ్చావా నీ కొడుకులు 2 వచ్చిరా ఇంటికాడ ఈ పని మనవాడు వచ్చిన ఏ పని కట్టినా నీ కొడుకులు వచ్చిరా అనే వరకు అప్పుడు ఎత్తంత గుద్దుకుంటా కొడుకులా అని బొచ్చంతా గుద్దుకుంటే ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చింది కానీ బాయికాయ పోరని అనే మనిషి ఇంటికి వచ్చి 1 గంట సేపు మొత్తుకుందట కొడుక నా 2 కొడుకులు పోతున్నా కొడుక 1 గంట ఏడ్చినాక చిన్న కొడుకు మీద మనసు మారింది
అయ్యా ప్రజలారా నా ఇద్దరు కొడుకులు ఇక్కడ వచ్చింది కానీ నా చిన్న కొడుకు బాయిగడ్డ మీద మీ దండం పెడితే నా కొద్దిగా ఎత్తుకరా పోరి అని మందికి చెప్పేటల్ల ఇద్దరు ముగ్గురు పడేసుకొని పోరని ఎత్తుకత్తామని పోయేటల్ల అవి రాగానే పోరడు లేచిండి ఏడ్చిండి పొరకుండా పోయి బాయిల బాయిల పడితో బతుకమ్మ తెప్పుల వాడు జరిగి వాడి పానం బాయిల పోయింది ఇద్దరి పానం ఇంటికాడే పోయింది అప్పుడు లచ్చ 12 ఎకరాల మీరు తోట ఏం చేసింది మొగడు దుబాయ్లో సంపాదించిన పైసలు ఏం చేసింది నేను నీకు ఒక్కటి కొడుకుని అయితే ఒక 3 గడియలు నీళ్ళు మాయం చెయ్యవ్వ అంటే నువ్వు నీళ్ళు ఇస్తాను పడుతుంది నేను దత్తే దొరుకుతున్నాయి మరి ఏ రోగానికి నీకు రీతి లేదు నేను రీతి చెప్తున్నా పెట్టిన వచ్చిన కోడలు తీయాలి ఉంటుంటే లేకుంటే అది కాకపోతే దాని అటువంటి 60 మందిని తెస్తా చెట్టంతా కొడుకును ముంగడే పెట్టుకొని నేను ఇయ్యరా నేను కోడలికి ఇస్తా నేను ఇయ్యరా నేను కోడలికి ఇస్తా అంటూ ముసల్లారా కనుక దీన్ని లగ్గం చేసుకుంటావా బిర్యానీ ఇచ్చుకుంటా మామూలకి నేనేమో చేసుకున్నా సరే మీరే ఎదురు కట్టం ఇస్తా దీని మెడలు ఇంకో 2 తులాలు అయితే మీకు 3 లక్షల రూపాయలు వస్తాయి అమ్ముకుంటే కానాడు గంగదేవి చెప్తుంది కొడుక ఎడ్లు బండి ఏకమైతేనే కట్టు ఎక్కువంటే దిగుమంటే దిగుతుంది సతి పురుషులు ఏకమైతేనే సర్గలోకం ఎత్తది కొడుక అందుకని ఆలుమూల కొట్లాట అద్దముల నీడ కొడుక కొడలు దాంతో కొంటిరికం ఎందుకు కొడుక ఆడిదాన్ని కొడితే కుక్కను కొట్టినట్టు కుక్కను కొట్ట ఉక్కుంటే ఎందుకు కొడుక మరిపోమంటున్నాడు గప్పుడు వల్ల ఏకోగ్రమైన గోపాలి కట్టిండు అయ్యా దాయి దాయి తండ్రి దాయ కదా పేరు పెడితే చేయకూడదు తొండగా గారి పేరు నువ్వు నా సిగ కొరిగిస్తుడు ఎందుకు బోడగంగా అని పేరు పెట్టుడు ఎందుకు చెయ్యి కొట్టుడు ఎందుకు దొండగంగా అని పేరు పెట్టుడు ఎందుకు కాలు కొట్టుడు ఎందుకు కుంటిగంగా అని పేరు పెట్టుడు ఎందుకు ఈ గంగవారుడు ఎందుకు 12-24 ఏళ్ళ దాకా గంగ మీద ఉండగాని కొడుక మరిపో పర్వతాల మీద కానీ గంగదేవి అంటుంది 12 ఏళ్ళు కాదు కానీ తల్లి 33 ఇల్లు ఆయన చేయమన్నాడు మధ్యలో కింద మానేళ్ళ కింద గంగదేవి ఉన్నది భగవంతుడు రారాజు మల్ల చెప్పన్న మాకు వృక్షం మీద ఉన్నాడు ఆడి వెళ్ళ వేడలంబరా నాయన బంగారి బండ ఎడు చుట్ట వట్ట పట్టుకొని గంగ గడ్డలు ఎక్కింది రా మేడం గంగ గడ్డలు ఎక్కింది ఉగాది ఎండలు ఉక్కుబడి రాలుతున్నాయి శివరాత్రి ఎండలు దిక్కుబడి కొడుతున్నాయి మాఘమాస ఎండలు మాడెత్తి కొడుతున్నాయి కొట్టేటి ఎండలు నడిచేటి నడకకే దామరంటి పాలవుతారని మీద పెట్టి గంగలకు దిగటల కల్లా ఎప్పుడైనా ఉత్సారి కిందికైనా ఉసికిరేనో మీదికి అయింది కానాడు మేడలం మనకుంటున్నది గంగదేవి ఎన్నాక ఎన్నెళ్ళు నువ్వు దిగ్గపోతావో నేను చూస్తున్నా అని ఆ బలింటి పిల్ల బాలగంగ మెడలమ్మ ఉసుకంతా కుప్ప చేసి ఉసుక మీద బాండవ పొర్రేసి బాండవ మీద ఉత్సవ అట్ట పెట్టి అయ్యా గంగా లోపాల కప్పలు కారండి కలకల భగవంతుడు రారాజు మల్లయ్యకు తన కన్నీరు మెల్లమంది
అప్పుడు ఏమంటున్నాడు నాన్న ఆడికి చేతి కాలు పెట్టిన శక్తి కూడా ముందారం లేని మండిపురం దండిపురం ఆడి పెడితే ఇది గంగల తపసు పట్టడం గల పురుగులు పుష్పాలు కొట్టుకోబట్టే కప్పల కారందికాయలు కలకల కొట్టుకోబట్టే అని మేడలమ్మ ఏమంటున్నది గోరడు బండారు బట్టి గోడ మీ పుట్టు అని ఆక్యంబల్కి మేడలమ్మ పాదాల మీద కొట్టిండు భగవంతుడు రారాధమల్లయ్య ఆ మేడలమ్మ పాదాల మీద కొట్టడం కదా ఆడికల్లా ఏమిటో ఉడుతున్నది అరికాళ్ళ ఏమిటో ఉట్టింది జారుకుంటా జారుకుంటా ఎప్పుడైతే సిరుసు పైన కచ్చి సిరుసులకే జారుకుంటా పబ్బతిలకు వచ్చింది అయ్య చెమట పబ్బతిలకు చెమట రాగానే గానాడు మేడలమ్మ అనుకుంటుంది ఇక నాకు ఉత్కాలు దొరికినాయి అని అయ్య పత్తినాథ ఉసునాథ మేడలమ్మ నాకు ఉత్కాలు దొరికినాయి అని పట్టిన భిన్నం చేసేకల్లా తన కారణ కట్టక్షణ చేత భగవంతుడు గోరడు బండారు బట్టి ఏనాడు ఒక 10 ఏళ్ల పబ్బతి మీద కొట్టంగానే పబ్బతి లోపల పబ్బ వృక్షమై పుట్టిందట పబ్బ వృక్షమై పుట్టినాక ఎనగటి కాలం నాటి కాలం సత్యకాలం కాబట్టి చెట్లు పుట్టలు మాట్లాడినాయి ఆనాడు పుడితే పబ్బ వృక్షం ఏమంటున్నది ఓ తల్లి నన్ను పుట్టించినావు కానీ నాకు అన్నం ఆధారం ఏర్పాటు చేయమన్నదట బిడ్డ పబ్బ వృక్షమా నిన్ను పుట్టించినా కానీ నీకు అన్నం ఆధారం ఏర్పాటు చేయమంటున్నావు నిన్ను చెట్ల పుట్టల కొంటే ఎత్తుంటావా ఎండిపోతావా ఈ ఎర్ర దుబ్బల కొంటే మరి ఇదే గంగగడ్డల కొంటే ఎత్తుంటావా గానాడు మేడలమ్మ దీవించి దివనార్తి పెట్టింది బిడ్డ పబ్బవృక్షం ఈ గంగగడ్డల పొట్టి నిన్ను ఎత్తున్నా 7 ఏళ్ళు కాలం పోతే ఎగిసి మొగులు అందుకోవాలి కాలం కొట్టి నన్ను రోజులు పొరగలు ఉండన్నాను పబ్బవృక్షానికి దీవించి దివనార్తి పెట్టి అప్పుడు పబ్బవృక్షం అడుగుతుంది మరి మేడలమ్మ ఓ మేడలమ్మ వెనకదు తెవ్వలేరు ముంగట ఇవ్వలేరు నర్ర జంగలి కోర అడవిలవాడి ఒక్కదాని పోతున్నా వెడిపోతున్నావు నీ ఈవుడు మల్లయ్య నీళ్ళ కట్ట ఏమైంది నీ ఈవుడికి నీ ఈవుడికి ఏమైంది నీ ఈవుడు మల్లయ్య నిన్ను పెళ్లి చేసుకున్నాక కుడికాలకు గుట్టాలి ఎడమకాలకు మండి జీవుల రాజపుండు నెత్తిన మాసపుండు జగదిగ మధ్య జగదిగ వారుతుంది అన్ని జీవనాలు పోయి ఆత్మ జీవనం ఒకటి మొదలు ఉన్నది గుడిగడ ఉత్కాలు నిన్ను తెచ్చి గుండెలో పోయి అంటే నువ్వు నీ భర్తతో తగని పంచం కట్టుకొని 1 బాండవలు నీళ్లు కానీ 7 బాండవలు నీళ్లు తెచ్చి నీ మీద ఎత్తేస్తాను నువ్వు చేర్తు కట్టుకొని వచ్చిన కాలకర్మానికి కలిగి సౌనాల బావి పెట్టుకోతే అక్కడ నీళ్లు దొరకలేవు నందున నల్ల ఎరువు కత్తే చెర్ల నీళ్లు దొరకలేవు ఇప్పుడు నీ బేటికి వస్తే గంగ బేటికి వస్తే గంగలు దొరకలేవు ఇంకెక్కడికి పోయి తెస్తావా మరిపోలేవు ఇక 3 అక్కలు దొరకలేవు పాత మనసు కొండలక అక్కడ ఉంటాయా నీళ్ళు పాత మనసు కొండల్లో పోయి కొమ్మ దులుపుకొని 1,000 ఉత్కం ఆకు దులుపుకొని 60 బిందెల ఉత్కం తెచ్చి గొల్లోని మీద ఎత్తేసి నీ అన్నగల్ల పట్నం వెళ్ళిపోతావా మనసు కొండల్లో పోడు తప్పరావు కొద్దిగా పొద్దుగాడు సాయం కానీ కొన్ని పాత సాయం గరం చేస్తా తాగుతున్నాను ఇంత అమ్మా సరే మంచిదాని ఏనాడు ఒక పబ్బ వృక్షం అక్కడ ఉండని మేడలమ్మ ఏనాడు ఒక బంగారు బండవ ఇంటి చుట్ట కొట్ట పట్టుకొని అరే హడివియ్య తువ్వారు
మల్లేశం మొన్న చెప్పాడు నేను వాళ్ళ ఇంటికి రాను నువ్వు వాళ్ళ మా చిన్నయ్య ఇంటికి పోయేదాకా నేను రానన్నాడు. అట్లా బొట్టు పెట్టు కంకణం కట్టు నువ్వు ఈ బండికే కూర్చోవాలి. నువ్వు దొంగ భార్య శాస్త్రం ఎప్పుడు అవతల పడుతుందో తెలియదు. లేకుంటే ఇక్కడే వల్ల నాకు బయట మా ఊళ్ళో తెచ్చుకో. ఎందుకంటే మొన్ననే ఎల్లమ్మకాడ చెప్పాడు నేను అత్తగారి బాగా నేను ఎక్కువ సేపు ఎప్పుడు నీకే తెలియదు నువ్వు ఉంటే మాత్రం నాకు ఇడిచిపెట్టమని చెప్పాడు. అందుకని మల్లేశం ఒక కూర్చి అదే మాపడు కూర్చో ఎందుకని చెప్పు నాకు ఎదురు కూర్చోవు. నువ్వు ఈడ కూర్చుంటే నేను ఊకో నిజంగా నువ్వు ఎల్లమ్మకాడ చేసే ప్రయత్నాలు మొత్తం చెప్తా. వీళ్ళందరికీ తెలియని విషయాలని చెప్తా. నీ కొన్ని సీక్రెట్లు అన్ని నా దగ్గర ఉన్నాయి. అందుకే నువ్వు అబద్ధం అని ఫోన్ నంబర్ రికార్డ్ చేసి పెట్టిన నిజంగా నేను పట్టబయలు ఏంటిది మీ కొడుకు నువ్వు మా చెల్లెలేడు తాతను తాళ్ళలో పోతున్నావు తాళ్ళలో పోతున్నావు అని నమ్ముతున్నా కానీ తాళ్ళలో నువ్వు తనని ఆడుతున్నావు అంటే నేను చెప్తున్నా మళ్ళీ మా చెల్లె ఓ మామ వెనకడి తినం పోయేది నీ వెనకడి తినవు కానీ నీ ఆట కూడా నమ్మారు కాబట్టి వీళ్ళందరినీ నమ్మిస్తాను చిన్న నువ్వు మా చెల్లెలను అందరు నమ్మి మా దేశం గురించి నాకు చెప్పకపోతే అప్పుడు భగవంతుడు రారాజు మల్లయ్య కుడికారుకు కుట్టాలి ఎడమకారుకు మండి మాయం చేసుకొని పొడిసేటి పొద్దుల మెలిగడి దిజాలి పున్నమ ఎండిన పూసిన తంగడి 66 అష్టరేఖలు 36 చంద్రరేఖలు నీతిగా మళ్ళీ ఎప్పుడో గొల్లవుతారు మెచ్చుకొని 7 కంచు మేకలు చేసుకొని బాగా గడ్డ వచ్చిండు భగవంతుడు దేవుడు. భగవంతుడు దేవుడు మేకలు కొట్టుకొని గొంగడేసుకొని బాగా కడ్డం రాగానే మరి మేడలమ్మ సప్పుడు కట్టుకుంటూ అయిపోవు కదా నక్కని గొల్లను చూస్తాడు కదా పొడిసేటి పొద్దులు మెరుగడి దివ్యాలు కనిపించండి. అప్పుడు మనసు లోపల మేడలమ్మ ఏమనుకుంటుంది నేను బలిజ కులంలో పుట్టి ఏమి సుఖపడితే ఇటువంటి గొల్ల కులంలో పుడితే ఇటువంటి గొల్లైన పెళ్లి చేసుకుంటే గొల్లైన మేకలు కాసు నేను దూపకులు మోస్తూ సత్య సర్కం దొరకు మన ఉంటే మోక్షం దొరకని మనసు లోపల అనుకుందట. గురుడంట గుర్తులేని నరుడంట నమ్ముతున్నది. మేడలమ్మ మనసును అనుకుంటే భగవంతుడు దేవుడు చుట్టు లోపల తెలుసుకొని గొల్లేశం మీద నీ అహంకారం అంపపోతే నా పేరు రారాజు మల్లయ్యను కాదా అని కోరడు బండారు దేవుడు కట్టేరా దేవుడి గురిని బాబు జరిగే మల్లవ
మామని చేయి మన్ను ఉన్నది अब अंदर लाइन को चला देगा सलालिया सेत्रैया सेत्रैया सदैव बच्चे सेत्रैया सलालिया सेत्रैया सेत्रैया सलालिया रेनवा रेनवा इने बच्चे रेनवा रेनवा सलालिया रेनवा इने बच्चे रेनवा सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम సలలియంగా మల్లయ్య మల్లయ్య ఎనలిసే లచ్చమ్మ లచ్చమ్మ మల్లయ్య మల్లయ్య ఎనలిసే లచ్చమ్మ లచ్చమ్మ ఎనలిసే లచ్చమ్మ లచ్చమ్మ ఎనలిసే లచ్చమ్మ 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 సల్లయ్యమ్మ ఇసలా దేవుని ఇసలా సల్లయ్యమ్మ ఇసలా దేవుని ఇసలా సల్లయ్యమ్మ ఇసలా ఓకే ఓకే అయిందా చిన్నమ్మ పక్కకుండా Sala
మామరాజా దాదా చిన్నమ్మ తీసుకోపోయి
Salla
లగ్గం చేసుకొని మళ్ళీ ఉయ్యాల 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 చిన్నమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోతు ఏమన్నా మీ
మీరు వచ్చినప్పుడు మనవడారా మాకు మేర మామ ఉన్నాడు తల్లిదండ్రులు లేకుండా మేర మామ ఉండాలంటారు ఈ మేర మామ చిన్నవాడివి ముద్దుల మనవని వాని తరుణు మీ అమ్మ బాబు తరుమారు కాడ ఏమన్నా చిన్న పండుగ అయినా నాన్న మా మామకి ఎవరున్నారు నానా మా మామ ఒక్కడు కాదా మనం కుటుంబ సమ్మెత్యంగా పోయి 3 రోజుల ముందు పోయి మన మామ ఇంటికి పోవాలి ఓ అవ్వ మీ తమ్ముడు పండుగ అవ్వ మనం బొరామని మనవరాల మీ అయ్యమ్మను తోలుకొని మీరు రాని స్వర్గమందని మరున్న 4 మనవలకు ఒక మనవరాలకు మరి మోక్షాలు కలగని అయ్యా ఆటగాడే నా ఇలవేరు మల్లయ్య కొడగాడే నా కొరవేరు మల్లయ్య ఆటగాడే నా ఇలవేరు మల్లయ్య కొడగాడే నా కొరవేరు మల్లయ్య కొరకొర వెళ్ళి ఏంటిది శివయ్య పేరు ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం మరి మనమడి వల్ల ఎల్లయ్య మా తాత ఎల్లయ్యలేడు మా అమ్మ ఎల్లవలేడు మా బాబు పరిచయ్య అయ్యా కుమ్మలంటే కుమ్మల్లా కొండవేల కుమ్మల్లా ఏ కుమ్మాలున్నావే అయ్యా నా తాత ఏలిగా అయినావే అయ్యా నా అమ్మ కుమ్మలంటే కుమ్మల్లా కొండవేల కుమ్మల్లా ఏ కుమ్మాలున్నావే అయ్యో నా తాత మళ్ళీ నాస్తావే అయ్యో నా కుళ్ళవంటే కుళ్ళల్లా కొండవేల కుళ్ళల్లా ఏ గుళ్ళే ఉన్నావే నా బాబు పరిచయ్య గుళ్ళలింగా అయినావా నా బాబు పరిచయ్య కుళ్ళవంటే కుళ్ళల్లా కొండవేల కుళ్ళల్లా ఏ గుళ్ళే ఉన్నావే నా బాబు పరిచయ్య గుళ్ళ దేవుడ అయినావా నా బాబు పరిచయ్య కొడుక ఎల్లగా నేను వెళ్ళిపోతున్నారా అయ్యో చిన్ననాటి గోలే బాబు నోట మాట్లాడలేదు చేతులు దెబ్బ కొట్టాలే నా బాబు పరిచయ్య గౌరంగా దాదినవరా నా నాన్న పరిచయ్య ఎవరిలో నా కొడుక పరిచయ్య సాధన నా వంత కొనట నా వంత ఇన్ని కూర్చుండి తినడానికి నా బాగా ఇస్తుందిరా అయ్యో చచ్చిపోయింది పెద్దమ్మ చచ్చిపోయింది పెద్ద బాబు అంటే నడి బాబు చచ్చిపోయింది అన్నట్టు వాళ్ళు వేరే ఇల్లు వేరే కానీ బిడ్డ అయితే ఒక బిడ్డ కోడలు 100 రూపాయలు శంకరయ్య నడిబాబు పెద్దమ్మ శాంతమ్మ మానత్త అజ్రమ్మ అలాగా మరి నడిబాబు శంకరయ్య లేడు పెద్దమ్మ శాంతవ్వ లేదు మేనత్త అజ్రవ్వ లేదు అని 110 దాని శంకరయ్య బాబు నడిబాబు అన్న శంకరయ్య అన్న కాదు బాబే శంకరయ్య మరి మా నడిబాబు మా ఏనాడు ఒక పెద్దమ్మ లేదు మా అత్తమ్మ లేదా అని అయ్య దోతి విండినా దోతి అరగట్టినా నేను దోతి విండినా దోతి అరగట్టినా నువ్వు రాయన్న బాబు
చనిపోయిన అత్తమ్మకు పెద్దమ్మకు పెద్దమ్మకు మరి సంగమందని మరి ఉన్న బిడ్డకు మరి మోక్షాలు కలగని దేవుని పేరు